హలో మై డియర్ ఫ్రెండ్స్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సార్కి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహోత్తర్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువైన తండ్రికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. ఈ వర్తమాన క్షణంలో ఉన్న ఈశ్వ చైతన్యానికి నా యొక్క స్వయాన కూడా అనంత కోటి ఆత్మ ప్రణామాలు. ఈ వర్తమాన క్షణంలో ఉన్న ఏ ఒక్క గురువులైతే ఉన్నారో, పరమ గురు మండలంతా కాంతి స్వరూపులు, కాంతి మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. ఇప్పుడు చూస్తున్న వాళ్ళకి, చూడబోయే వాళ్ళకి అందరూ కూడా నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు మాస్టర్స్. అలాగే రామ్త సంకల్ప శక్తి, ఆ బుక్, ఆ జ్ఞానం ద్వారా జ్యోతి మేడం మన ముందుకు వస్తున్నారు. ఆ జ్ఞానాన్ని షేర్ చేయడానికి మరి జ్యోతి మేడంకి సాదరంగా వెల్కమ్ చేద్దాం మాస్టర్స్. మేడం వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. జ్యోతి మేడం. ముందుగా మన గురువుగారైన పితామహ పత్రి గారికి ఆత్మపరిణామం తెలుసుకుంటూ, పత్రి మాటకు ఆత్మపరిణామం తెలుసుకుంటూ, నా జ్ఞానాన్ని ఇచ్చిన గురువులందరికీ ఆత్మపరిణామం తెలుసుకుంటూ, నా తల్లిదండ్రులకు ఆత్మపరిణామం తెలుసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన స్వప్నేశ్వరి గారికి, మనకి జ్ఞానాన్ని అందించిన రామ్తా మాస్టర్ ఆత్మపరిణామం తెలుసుకుంటూ మనం స్టార్ట్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఈ రోజు మనం తెలుసుకునే జ్ఞానం ఏంటంటే సంకల్ప శక్తి, అంటే లక్ష్యాల పైన ధ్యాస పెట్టడం. దాని గురించి, ఆ జ్ఞానం గురించి తెలుసుకున్నాం. మీ ఆలోచనలను దేనిపైన కేంద్రీకరింపజేస్తారు అంటే దాన్ని పొందుతారు అని చెప్తున్నారు. ఇక్కడ మాస్టర్ ఏం చెప్తున్నారంటే, మన ఆలోచనలు ఏదైతే మీరు దృష్టి పెడతారో దాన్ని మీ నిజ జీవితంలో అదే పొందుతారు అని చెప్తున్నాడు. అందుకని ఆలోచనల మీద ఎదుగుతా, ఆలోచన అనేది దృష్టి ఏదో చేసేస్తున్నామంటే అదే మన జీవితంలోకి ఎంత లేకుండా చేస్తే అదే వస్తుంది. మీ ఆలోచనల మీద మీరు దృష్టి పెడితే దాన్నే పొందుతారు. మీ ఆలోచనల యొక్క ధ్యాస దేనిపైన ఉంటుందో దాన్ని మాత్రమే, మీ ఆలోచనల యొక్క ధ్యాస దేనిపైన ఉంటుందో దాన్ని మాత్రమే మీ జీవిత అనుభవంగా ఆకర్షిస్తారు. మీకు అంటే మన ధ్యాస దేనిపైన ఉంటుందో అది మన జీవితంలోకి వస్తుంది, దాన్ని మనం ఆకర్షిస్తాం. ధ్యాస దేనిపైన ఉంటే అది మన జీవితంలో ఆకర్షిస్తామని చెప్తున్నాడు ఇక్కడ రామ్తా మాస్టర్. మీరు అందుకే ఇక్కడ రామ్తా మాస్టర్ ఏం చెప్తున్నారు అంటే, హ్యాస్ హీ థింక్ ఇన్ హీస్ హార్ట్ సో ఈజ్ హీ. అంటే ఇక్కడ మీరు ఏది ఆలోచిస్తారో, ఏది సంకల్పిస్తారో దానికి అనుగుణంగానే మీ జీవితం యొక్క గతి కూడా ఉంటుంది. మీరు ఆలోచించే విధానాన్ని బట్టి, మీరు సంకల్పించే దాన్ని బట్టి మీ జీవిత అనుభవం కూడా ఉంటుంది అని చెప్తున్నాడు. మీ ధ్యాసను బట్టే మీ జీవితం ఉంటుంది. మీరు అందుకని మీ ధ్యాస ఎలా ఉండాలి, మీరు సరి అయిన ధ్యాసను కలిగి ఉంటే, కరెక్ట్ అయిన ధ్యాస ప్రతి సెకండ్ కూడా సరి అయిన ధ్యాసను కలిగి ఉంటే దానికి అనుగుణంగానే మీ జీవితము సరి అయినదిగా ఉంటుంది. అంటే మన ధ్యాస ప్రతి క్షణము, ప్రతి మిల్లీ సెకండ్ సరి అయిన ధ్యాసనే కలిగి ఉండాలి. అంటే కొన్ని సెకండ్లు, కొన్ని నిమిషాలు, కొన్ని గంటలైనా మనం సరైన ధ్యాస లేకపోతే మన జీవితము సరిగ్గా ఉండదు అని చెప్తున్నాడు. ప్రతి సెకండ్ మన ఆలోచన సరైనదిగానే ఉండాలి, సరైన విధంగానే ఉండాలి అని ఇక్కడ రామ్తా మాస్టర్ చెప్తున్నాడు. అంటే మీ ధ్యాసను బట్టి, మీరు ఏ ధ్యాస పెడతారో, దేని మీద ధ్యాస పెడతారో ఆ శక్తి అక్కడికి వెళ్తుంది. దాన్ని బట్టి మీ జీవితం ఉంటుంది, సరైనదిగా దాన్ని బట్టే జీవితం ఉంటుంది అని చెప్తున్నాడు. ఈ భూమి మీద అంటే ఇక్కడ ఈ భూమి మీద జన్మ తీసుకున్న ప్రతి మానవుడు కూడా మహానుభావుడే, ఎవ్వరూ తక్కువైన వారు కావాలి. ఎన్నెన్నో జీవిత అనుభవాలు చూసిన వాడిని, అంటే ఎన్నెన్నో అనుభవాలు, కష్టాలు, సుఖాలు, నష్టాలు, ఎన్నెన్నో అనుభవాలు చూసిన ప్రతి మానవుడు మహానుభావుడే అంటాం మనం. ఎందుకంటే అన్ని అనుభవాలు పొందుతున్నారు, ఆత్మ అన్ని అనుభవాలు పొందుతున్నమాట. ఇంకా అసంఖ్యాకమైన జీవిత అనుభవాలు మీ సంకల్పాల ద్వారా మీరు సృష్టించుకోవాలని రామ్తా మాస్టర్ చెప్తున్నాడు. ఇంకా ఎన్నో అనుభవాలు, లెక్క లేనన్ని అనుభవాలు మీరు మీ సంకల్పాల ద్వారా
మీరు సృష్టించుకోవాలి అని చెప్తున్నాడు అన్నమాట. అసంఖ్యాకమైన అసంఖ్యాకమైన సంకల్పాలు ద్వారా, అంటే లెక్క లేనన్ని సంకల్పాల ద్వారా జీవిత అనుభవాలను సృష్టించుకుని మీ మీరు లెక్కలేనన్ని సంకల్పాల ద్వారా మీ జీవిత అనుభవాలను సృష్టించుకుని మీరు అంటే ఎన్నెన్నో సంకల్పాల ద్వారా మీరు జీవిత అనుభవాలను సృష్టించుకొని ఎంత అనుభవం వచ్చేది ఏమవుతుంది మనకు, మన జ్ఞానం అన్నది పెరుగుతుంది అని చెప్తున్నాడు ఇక్కడ రామతో మాస్టరు. మీకు ఎన్ని అనుభవాలు ఎక్కువ ఉంటాయో అంత జ్ఞానం అనేది పెరుగుతుంది అని చెప్తున్నాడు. ఒక్కొక్క జీవిత అనుభవము ఒక్కొక్క జ్ఞాన వీక్షణ ఉంటుంది. ఒక్కొక్క జీవిత అనుభవము మన జ్ఞాన పరిధిని పెంచుతూ పోతుంది అని చెప్తున్నాడు ఇక్కడ. ఎంత గొప్ప సంకల్పాన్నైనా లేదా ఎంతటి అల్పమైన సంకల్పాన్నైనా మీరు అంటే గొప్ప సంకల్పాలైనా అల్ప సంకల్పమైనా ఏదైనా తక్కువ సంకల్పమైనా ఏదైనా ఎంచుకునే స్వేచ్ఛ మీకు కలిగి ఉన్నారు. మీరు ఆ స్వతంత్రం మీకు ఉన్నది. ప్రతి ఒక్క మానవుడికి కూడా తక్కువ చిన్న సంకల్పమైనా పెద్ద సంకల్పమైనా ఏదైనా ఎంచుకునే స్వేచ్ఛ మీకే ఉన్నది అని చెప్తున్నాడు. గొప్పవి లేదా అల్పమైనవి అనేది సాపేక్ష, అంటే ఈ గొప్పవి లేదా అల్పమైనవి అనేది సాపేక్షంగా మాత్రమే పరిగణించబడతాయి. అంటే ఇవి ఊరికి మనకు గొప్పవి లేదా అల్పమైనవి అనేవి ఊరికే తాత్కాలిక మనకు అట్లా పరిగణించబడతాయి. ఇది తక్కువ ఇది ఎక్కువ అంతే తప్ప ఏదైనా ఎంచుకునే సామర్థ్యం మీకు ఉంది. ఏదైనా ప్రతి మానవుడికి ఉంది, ఒకరికి కాదు ఏ మానవుడికైనా ఉంది. అంటే ఇక్కడ మీకు అర్థం కావాలంటే 1,00,000 రూపాయలు ఎంచుకునేది అది చిన్నది కావచ్చు, 1 కోటి రూపాయలు ఎంచుకునేది అది పెద్దది, మనకు పెద్దది కావచ్చు, విశ్వానికి అదేం కాదు. నువ్వు నీ కోరిక అన్నది ఏదైనా నువ్వు అడుగుతావు, నీ అంతరంగము దేన్నైనా తెచ్చి పెడతావు అనమాట. అది మనకు ప్రతి మానవుడికి అది ఉంది, గొప్పది లేదు చిన్నది లేదు అని చెప్తున్నాడు ఇక్కడ. ఎంచుకునే స్వేచ్ఛ ప్రతి ఒక్క మానవుడికి ఉంది అని చెప్తున్నాడు. ఇంకా ఇక్కడ మాస్టర్ ఏమని అడుగుతున్నాడంటే, ఆర్థిక పరిస్థితులను మేమెలా మెరుగుపరుచుకోగలము, మాకు అపారమైన సంపద కావాలని కాంక్షిస్తున్నాము అని చెప్తున్నాడు. కాంక్షిస్తున్నాము అంటే అప్పుడు ఆకాంక్షిస్తున్నాం, మాకు ఎక్కువ డబ్బులు కావాలి, ఆర్థిక సమస్యల నుంచి మేము ఎట్లా బయటపడాలి అని అడిగినప్పుడు రామతో మాస్టర్ ఏం చెప్తున్నాడంటే, ఆర్థిక పరిస్థితులు ఎంత మేరకైనా మెరుగుపరుచుకోగల సర్వ సామర్థ్యాలు మనలోనే ఇమిడి ఉన్నాయి. అంటే డబ్బు సమస్యల నుంచి బయటపడగల సర్వ సామర్థ్యాలు మనలో ఉన్నాయని చెప్తున్నాడు. అందుకోసం మీరు ఏం చేయాలంటే, ఈ డబ్బు సమస్య నుంచి బయటపడాలంటే మీరు సంకల్పాలను లక్ష్యాలను ఎంచుకోండి అని చెప్తున్నాడు. అపారమైన సంపదను కోరుకోండి, కావాలని కోరుకోండి, అపారమైన సంపద నాకు కావాలని కోరుకోండి. ఈ విశ్వంలో ఏ లోకంలో అయినా సర్వ స్వతంత్రంతో మీరు, అంటే ఈ చరాచర సృష్టిలో ఈ విశ్వంలో ఎన్నో లోపాలు ఉన్నాయి, కోటానుకోట్ల లోపాలు ఉన్నాయి. ఏ లోకంలో అయినా కూడా మీరు స్వేచ్ఛగా జీవించే హక్కు మీకు ఉన్నది అని చెప్తున్నాడు. సర్వ స్వతంత్రంగా జీవించవచ్చు, కోరుకోవచ్చు. డబ్బు కావాలని మీరు కోరుకోవచ్చు. మీరు ఏది కోరుకోవాలన్నా ఏదే కోరికైనా కోరుకునే స్వేచ్ఛ మీకు ఉంది అని చెప్తున్నాడు. ఏ కోరిక డబ్బు కావాలని కోరుకోకునే స్వేచ్ఛ కూడా మీకు ఉంది. ఏ లోకానికి పైన ప్రతి మానవుడికి కూడా ప్రేరిల్లు ఉన్నది. సర్వ స్వతంత్రంతో జీవించవచ్చు అని చెప్తున్నాడు అన్నమాట ఇక్కడ. చిన్న సంకల్పాలు చిన్న అగ్నికీలకల వంటివి, పెద్ద సంకల్పాలు పెద్ద అగ్నికీలకల వంటివి అని చెప్తున్నాడు. మీరు ఎంత పెద్ద సంకల్పాన్ని కలిగి ఉంటే అంత పెద్ద మేరకు మీ అంతర్శక్తిని ఉపయోగించవచ్చు. మీరు ఇప్పుడు మనకు 1 కోటి రూపాయలు కావాలని సంకల్పం పెట్టుకుంటే అంత మేరకు మీకు అంతర్శక్తి అన్నది మీరు ఉపయోగించుకోవచ్చు. పెద్ద సంకల్పము పెద్ద జీవిత అనుభవాలనే పెద్ద సంకల్పము పెద్ద జీవిత అనుభవాలను ఆకర్షిస్తాయి
దాని పర్యావసానంగా మీకు అధిక జ్ఞానము, అంటే మీరు పెద్ద సంకల్పం పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది అంటే పెద్ద జీవితానుభవాలను ఆకర్షిస్తాం. దాని ఫలితంగా మనకు పెద్ద జ్ఞానమే వస్తుంది. ఎక్కువ జ్ఞానాన్ని మనము అక్కడ ప్రాప్తించుకోవచ్చు అని రామ్కా మాస్టర్ చెప్తున్నారు ఇక్కడ. మాస్టర్ సంకల్పాలు ఎంచుకోవడము ఆధ్యాత్మికంగా పరిగణించవచ్చునా, ఇంకా సందేహంగానే ఉంది అని చెప్తున్నాడు. అడుగుతున్నాడు అనమాట. ఏమని అడుగుతున్నాడంటే సంకల్పాలు ఎంచుకోవడము ఆధ్యాత్మికంగా పరిగణించవచ్చునా. ఇంకా నాకు ఇది డౌట్ గానే ఉంది. మన సంకల్పాలు ఎంచుకునేది ఆధ్యాత్మికతలోకి పరిగణించవచ్చునా అని అడిగినప్పుడు మాస్టర్ ఏం చెప్తున్నాడంటే మన జీవితంలో చోటు చేసుకునే ప్రతి సంఘటన కూడా ఆధ్యాత్మికమే. మన జీవితంలో ప్రతి ఒక్క సంఘటన, గొడవలు కావచ్చు, ఆనందం కావచ్చు, ఏదైనా సరే, ఏ సంఘటన మన జీవితంలో జరిగినా, పేదరికమైన, డబ్బులు ఉండడమైనా, ఏ సంఘటన మన జీవితంలో జరుగుతూ ఉన్నా కూడా అదంతా కూడా ఆధ్యాత్మికమే. సంకల్పాలు తద్వారా ఏమవుతుంది, జీవిత అనుభవాల తద్వారా మనకు జ్ఞాన విస్తరణ, ఇవన్నీ కూడా సంకల్పాలు అయినా కానివ్వండి, జీవిత అనుభవాల వల్ల కూడా మన జ్ఞాన విస్తరణ పెరుగుతుంది, జ్ఞానం అన్నది పెరుగుతుంది అనమాట అని చెప్తున్నాడు అన్నమాట. ఏదైనా సరే ఒక అనుభవం వచ్చిందంటే మనం అక్కడ ఏం మన జ్ఞానం అనేది పెంచుకుంటాం. ఇవన్నీ కూడా మనకు ఆధ్యాత్మిక శక్తిని పెంచేవే అని చెప్తున్నాడు అన్నమాట మాస్టర్. ఈ జ్ఞాన విస్తరణ పెరిగే కొద్దీ అవన్నీ మనకి ఏమవుతాయి, ఆధ్యాత్మిక శక్తిని పెంచుతాయి. ఈ విశ్వ సృష్టిలో సమస్తం కూడా అంతా కూడా ఆధ్యాత్మికమే అని చెప్తున్నాడు. గడ్డి పోచ కూడా ఆధ్యాత్మికమే. అది అంటే దైవ పదార్థమే. ఈ సృష్టిలో గడ్డి పోచ కూడా దైవ పదార్థమే, ప్రతి ఒక్కటి కూడా దైవ పదార్థమే అని చెప్తున్నాడు. అది బ్రహ్మ పదార్థాన్ని కలిగి ఉంటుంది. గడ్డి పోచ కూడా నిరంతరం మార్పుకు లోనవుతూ అది కూడా చైతన్య పరిణామం చెందుతుంది. ఆ గడ్డి పోచ కూడా మార్పుకు లోనవుతూ అది కూడా చైతన్య పరిణామం చెందుతుంది అని చెప్తున్నారు. నిరంతర మార్పులకు లోనవుతున్న ప్రతి సంఘటన, ప్రతి వస్తువు, మరి ప్రతి శక్తి స్వరూపము ఆధ్యాత్మిక శక్తిని అనుక్షణం పెంచుకుంటూనే ఉంటాయి. ఏ వస్తువు అయినా, ఏదైనా నిరంతరము మార్పుకు లోనవుతూ ప్రతి ఒక్క సంఘటన, ప్రతి ఒక్క వస్తువు, మరి పదార్థము, మరి శక్తి స్వరూపము అన్ని ఆధ్యాత్మిక శక్తిని అనుక్షణం పెంచుకుంటూనే ఉంటాయి. ప్రతిదీ పెంచుకుంటూనే ఉంటాయి. అంటే ఇక్కడ మనము చెట్లైనా, రాయి అయినా, జంతువులైనా, మనుషులైనా నిరంతరము అవి అనుక్షణం ఆధ్యాత్మిక శక్తిని అవి పెంచుకుంటూనే ఉంటాయి. ప్రతి ఒక్కలో ఉండే దైవ పదార్థము ఈ గడ్డిపోచు నుంచి, చరాచర సృష్టిలో గడ్డిపోచు నుంచి మానవుడి వరకు ప్రతి అంటే బేబీ సోలు, బాల్యాత్మ, వృద్ధాత్మ, యవనాత్మ ఇట్లా చెప్తారు కదా. ప్రతి ఒక్క ఆత్మ కూడా అనుక్షణము కూడా విస్తరిస్తూనే ఉంటుంది. ఆధ్యాత్మిక శక్తిని అనుక్షణము పెంచుకుంటూనే ఉంటుంది అని చెప్తున్నాడు ఇక్కడ. ఈ క్షణంలో నిరంతరము మార్పుకు లోనవుతున్న మీ జీవితం కూడా, ఈ క్షణంలో నిరంతరం మార్పుకు లోనవుతున్న మీ జీవితం కూడా ఆధ్యాత్మికమే అని చెప్తున్నాడు. ఆధ్యాత్మికము కానిదంటూ ఈ విశ్వంలో ఏది లేదు అని చెప్తున్నాడు. పరమాణువు నుండి బ్రహ్మాండము దాకా సమస్తము ఇక్కడ, పరమాణువు నుండి బ్రహ్మాండం దాకా ప్రతి ఒక్క వస్తువు, ప్రతి ఒక్కటి కూడా ఈ విశ్వంలో ఉండే ప్రతి ఒక్కటి కూడా దైవ పదార్థమే. సమస్తము ఆధ్యాత్మికతనే అంటున్నాడు. గడ్డి పోచ నుండి భూగోళం, సౌర వ్యవస్థ అన్ని కూడా ఆధ్యాత్మికతనే కలిగి ఉంటాయి అని చెప్తున్నాడు. సంకల్పాలు ఎంచుకోవడము, కలిగి ఉండడం ద్వారానే వీరు నిరంతరము మార్పుకు లోనవుతూ చైతన్య పరిణామం చెందుతూ పురోగతిని పొందుతుంటారు. అంటే మనం ఎప్పుడైతే ఈ సంకల్పాలు ఎంచుకోవడం ద్వారా, కలిగి ఉండడం ద్వారా నిరంతరం మార్పు లోనవుతూ మనము చైతన్య పరిణామము చెందుతూ మన ఆత్మ ఎదుగుతూ ఉంటుంది అని
ఇక్కడ చెప్తున్నాడు అనమాట. అంటే ఈ సంకల్పాల ద్వారా, జీవిత అనుభవాల ద్వారా మన ఆత్మ అన్నది నిరంతరం పురోగమిస్తూనే ఉంటుంది, ఎదుగుతూనే ఉంటుంది అని ఇక్కడ నామదా మాస్టర్ చెప్తున్నాడు. మరి మాస్టర్ ఇక్కడ ఏమని అడుగుతున్నాడంటే, ఎలాంటి సంకల్పాలు ఎంచుకోవాలి మాకు తెలియడం లేదు, లక్ష్యాలు ఎలా ఎంచుకోవాలి అనే విషయంపై మాకు స్పష్టమైన అవగాహన లేదు, వివరించండి. కొంతమందికి ఏం సంకల్పాలు పెట్టుకోవాలో తెలియదు, ఏమి లక్ష్యాలు పెంచుకోవాలో తెలియదు, దాని మీద మాకు అవగాహన లేదు, మీరు వివరించండి అని అడిగినప్పుడు ఇక్కడ రామతా మాస్టర్ ఏం ఆన్సర్ ఇస్తున్నాడంటే, జీవితంలో ప్రతి క్షణం నాకు మంచి జరుగుతుంది, ఈ ప్రపంచంలో అపారమైన అవకాశాలు నా కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి, ఇలాంటి సంకల్పాలను పెట్టుకోవాలి అని చెప్తున్నాడు. మనకు తెలియదు కాబట్టి రామతా మాస్టర్ చెప్తున్నాడు, జీవితంలో ప్రతి క్షణము నాకు మంచి జరుగుతుంది, అది చాలా మంచి జరుగుతుంది, అది మంచి సంకల్పం. అట్లాంటి సంకల్పాలను, అట్లాంటి లక్ష్యాలను పెట్టుకోవాలి. ఈ ప్రపంచంలో అపారమైన అవకాశాలు నా కోసము ఎదురు చూస్తున్నాయి, అపరిమితమైన సంపద ఈ విశ్వంలో ఉన్నది. ఇలాంటి భావనలతో, నమ్మకాలతో మీరు కలిగి ఉండండి. ఇలాంటి భావనలు మీ మైండ్ లో ఇలాంటివి ఉండాలన్నమాట. భావనలు, నమ్మకాలు కలిగి ఉండండి. ఇది ఇలా పెట్టుకున్నప్పుడు మీరు ఇలాంటి సంకల్పాలు, ఇలాంటి లక్ష్యాలు పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఆటోమేటిక్ గా మీకు ఆ తర్వాత మీ మైండ్ నుంచి ఐడియాలు వస్తాయి మీకు అని చెప్తున్నాడు. మీ మనోశక్తి నుంచి మీకు ఐడియాలు ఉన్నట్లు మనం కూర్చుంటేనే మనం ఇలాంటి సంకల్పాలు పెట్టుకున్నప్పుడు దానికి తగిన ఐడియాస్ మనకు మన అంతర్ప్రపంచమే మనకి ఇస్తుంది, మన ఆత్మే మనకి ఇస్తుంది అని చెప్తున్నాడు ఇక్కడ మాస్టర్. ఒక ఊరికంటే స్పాట్ లాగా మనకి ఏమవుతుందంటే, మనకి సంకల్పాలు ఇట్లా అందుకనే మంచి సంకల్పాలు పెట్టుకోవాలి, మంచి లక్ష్యాలు ఉండాలి. పెట్టుకున్నప్పుడు మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు మనకు ఉన్నట్టుండి ఒక ఆలోచన ద్వారా వస్తుంది, ఒక ఐడియా ద్వారా మదిలో నుండి దానికి తగినట్లు అనిపిస్తారు, తగినట్లు వస్తుంది అనమాట ఆలోచన. దానికి మనం పెట్టుకున్న సంకల్పాలకు ఆ ఆలోచన ఉన్నట్లుండి మనకు మైండ్ లో నుంచే ఆన్సర్ వచ్చేస్తూ ఉంటుంది అని చెప్తున్నాడు మాస్టర్. నాకు అద్భుతమైన జీవిత అనుభవం కావాలి, ప్రగతిని సాధించేందుకు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి, వివిధ రకాలైన అవకాశాలను విడిచి పట్టుకున్నట్లు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మనకు అద్భుతమైన జీవిత అనుభవాలు కావాలంటే మనం ఎదిగేదానికి, అద్భుతమైన ఈ భూ ప్రపంచంలో, ఈ భూమి మీద మనం ఎదిగేదానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి మనకు. వివిధ రకాలైన అవకాశాలను ఒడిసి పట్టుకున్నట్లు మీకు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు, భూమి మీద మీరు ఆత్మపరంగా పురోగమించడానికి ఎన్నో రకాలైన అవకాశాలు ఉన్నాయి. ఆ అవకాశాలన్నీ నీకు వచ్చినట్టు కలలు కనండి అని చెప్తున్నాడు. అవకాశాలను ఒడిసి పట్టుకున్నట్లు మీరు కలలు కనండి అంటున్నాడు. చాలా ఆటోమేటిక్ గా మీకు ఏం కావాలో, ఏ సంకల్పాలు ఎంచుకోవాలో మీ 10 నుండి ఐడియాలు మీరు అలా ఎప్పుడైతే నేను ఈ భూమి మీద చాలా అత్యున్నత స్థితి ఎదగాలి అని అనుకున్నప్పుడు మీకు ఉన్నట్లయితే మీ మైండ్ నుంచి మీకు ఆలోచనలు వస్తాయి, ఐడియాలు వెలువడతాయి అని చెప్తున్నాడు ఇక్కడ. లేదా మీకు ఎలాంటి జీవితం కావాలో, ఎలాంటి జీవిత అనుభవాలు కావాలో వాటిని లోపల ఇంట్యూషన్ బాగా కోరుకోండి. మీకు ఎలాంటి జీవితం కావాలి, ఎలాంటి జీవిత అనుభవాలు కావాలి అనేవి లోపల నుంచి మీరు ప్రగాఢంగా బాగా తపనతో కోరుకోవాలన్నమాట అని చెప్తున్నాడు. తపనతో కోరుకోండి. మీకు గైడెన్స్ ఇవ్వడం, మీకు ఐడియాలను ఇవ్వడం, మీకు ఎప్పుడైతే మీరు ఒక కోరికను విశ్వాసంతో, నమ్మకంతో పదే కోరుకుంటారో మీకు దానికి సంబంధించిన ఐడియాలు, దానికి గైడెన్స్ ఇవ్వడం మీ అంతర్ప్రపంచం, మీ లోపల ఉన్న ఆత్మ చూసుకుంటుంది అని ఇక్కడ చెప్తున్నాడు మాస్టర్. చాలా మంది ఇక్కడ యువకులు వాళ్ళకు ఏ సంకల్పాలు పెట్టుకోవాలో, ఏ లక్ష్యాలు పెట్టుకోవాలో వాళ్ళకు అర్థం అవడం లేదు అని చెప్తున్నాడు. అయోమయంలో ఉంటున్నారు అని ఇక్కడ చెప్తున్నారు.
ఒక ఇక్కడ దాదాపు ఒక యువత మాత్రమే కాదు, చాలా చాలా అన్ని వయసుల వాళ్ళు కూడా ఇదే ఏ సంకల్పాలు పెట్టుకోవాలి, ఏ లక్ష్యాలు పెట్టుకోవాలి అనేది వీరికి అర్థం అవడం లేదని చెప్తున్నాడు. ఇలా చాలా మందిని కౌన్సిలింగ్ చేయడం ద్వారా, అంటే ఇక్కడ వీళ్ళు చాలా ప్రజలలో చాలా మంది ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళని కౌన్సిలింగ్ చేసినప్పుడు వాళ్లకు దొరికిన అనుభవాలు మనకి ఇక్కడ ఇస్తున్నారు అనమాట. ఆ మనుషులను మనం ఒక మనిషిని కౌన్సిలింగ్ చేసినప్పుడు వాళ్ళు ఏ విధమైన బాధలతో బాధపడుతున్నారు ఇక్కడ మనకు ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. ఒక వివి రమణ అంటే ఉదాహరణకు ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఒక ఇంజనీరింగ్ విద్యార్థి ఉన్నాడు అనుకోండి, ఇంజనీరింగ్ చేశాడు అతను, ఒక అబ్బాయి ఇంజనీరింగ్ చేశాడు. తర్వాత ఏం చెయ్యాలో, ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఆ అబ్బాయికి ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. పీజీ చేద్దామా లేదా ఉద్యోగంలో జాయిన్ అవుదామా ఎలాంటి అని అనుకుంటూ, అంటే ఇప్పుడు ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత ఏం చేయాలో అబ్బాయికి అర్థం కావడం లేదు. రెండు మనసు అనేది ఎన్నెన్నో చెప్తుంటది, ఇది చేద్దాం అది చేద్దాం అది చేద్దాం. ఆ అబ్బాయి కూడా అట్లా ఉన్నాడనమాట. ఏది కూడా కరెక్ట్ గా నిర్ణయం తీసుకోలేక తర్జన పడుతూ ఉన్నాడు. పీజీ చేద్దామా, ఉద్యోగంలో జాయిన్ అవుదామా, ఒకవేళ వస్తే ఎలాంటి ఉద్యోగం వస్తుందో, ఇట్లా భవిష్యత్తు ఎలా ఉంటుందో అబ్బాయికి అర్థం అవడం లేదు. ఏ నిర్ణయం తీసుకోవాలో ఎంత ఆలోచించినా స్పష్టంగా నిర్ధారణ చేసుకోలేము. ఎంత కరెక్ట్ అయిన నిర్ణయం ఏది చేసుకోవాలో అబ్బాయికి అర్థం అవడం లేదనమాట. అర్థం నిర్ధారణకు రావడం లేదు. ఇక్కడ మాస్టర్స్ చెప్పే అలా ఉన్న వ్యక్తులకు మాస్టర్స్ ఇచ్చేది ఏంటంటే సలహా, ఇప్పుడు ఎవరైనా సరే ఒక వ్యాపారం పెట్టాలన్నా, ఒక ఉద్యోగం చేయాలన్నా, ఇది చేద్దామా అది చేద్దామా, ఇట్లా పోదామా అట్లా పోదామా, ఎన్నో మనసు నుంచి ఎన్నెన్నో ఆలోచనలు వస్తుంటాయి. ఒక్కసారిగా డిసైడ్ అవ్వలేరు, ఇదే చేద్దామని డిసైడ్ అవ్వలేరు. అలాంటి వాళ్ళకు మాస్టర్స్ సలహా ఏంటంటే, ఇక్కడ ఆ విద్యార్థి ఉద్యోగం చెయ్యాలా పీజీ చెయ్యాలా అని స్పష్టంగా నిర్ణయించుకోవడంలో పెద్ద ఆలోచన పడవలసిన అవసరం లేదు. రెండిట్లో ముందు పీజీ చేయాలా ఉద్యోగం చేయాలా, ముందు ఒకటి ఎంచుకోవాలి అని చెప్తున్నాడు. ముందు ఒకటే ఎంచుకోవాలి. ఎన్నెన్నో ఆలోచనలు వచ్చినా ముందు ఒకటి ఎంచుకోవాలి. ఉద్యోగాన్ని ఎంచుకున్నప్పుడు ఒకవేళ అతను పీజీ వద్దు ఉద్యోగమే చేయాలి అని అనుకున్నప్పుడు ఏం చేయాలంటే, మంచి ఉద్యోగం చేస్తున్నట్లు, ఉద్యోగం తాలూకు వివిధ రకాలైన అనుభవాలు పొందుతున్నట్లు, తన సహచరులతో కుటుంబ సభ్యులతో మరి ఇతర సమాజంతో ఎలా అనుభవాలు పంచుకుంటాడో ఎలా అంటే, ఇక్కడ మాస్టర్స్ ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ చదువు అయిపోయింది, బీటెక్ అయిపోయింది, తర్వాత పై చదువులకు పోవాలా ఉద్యోగం చేయాలా అనే సంసిద్ధం లేకుండా ముందు ఒక నిర్ణయం తీసుకోమని చెప్తున్నాడు. ఆ ఒక నిర్ణయం ఉద్యోగం తీసుకున్నట్లయితే ఉద్యోగం వచ్చినట్లు, ఆ ఉద్యోగంలో ఎంతో ఆనందంగా ఉన్నట్లు, ఆ ఉద్యోగంలో కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉన్నట్లు ఇలా కలలు కనమని చెప్తున్నాడు. కుటుంబ సభ్యులతో మరి ఇతర సమాజంతో ఎలా అనుభవాలు పంచుకుంటాడు, వివిధ రకాలుగా తన ఊహాశక్తితో కలలు కనాలి. ఈ కళలతో పాటు ఎమోషన్స్, భావావేశాలు ప్లస్ ఫీలింగ్స్ ను అక్కడ జత చేర్చినట్లయితే, స్పందనలు కలిపినట్లయితే, వీటిని కలిపితే ఊహించుకోవడంతో పాటు ఆయన ఫీలింగ్స్, భావనలు, ఎమోషన్స్ ఇవన్నీ దానికి జత చేరిస్తే, ఆ స్పందనలు కలిసినట్లయితే అప్పుడు ఏమవుతుంది, నీ లోపల ఉన్న అంత ప్రపంచము శక్తి అందుకు స్పందిస్తుంది. నువ్వు ఎప్పుడైతే ఆ ఇమాజినేషన్ చేసుకున్నప్పుడు, నువ్వు నీ భావాలు, నీ ఎమోషన్స్ అక్కడ పెట్టినప్పుడు, నువ్వు అక్కడ అంటే ఇక్కడ ఉద్యోగంలోకి రాకముందే ఉద్యోగంలోకి వెళ్ళినావు, ఎంతో ఆనందంగా ఆ ఉద్యోగం చేస్తున్నావు, అక్కడ అందరూ నీకు సహకరిస్తున్నారు, కుటుంబ సభ్యులందరూ. ఈ భావాలు అక్కడ పెట్టాలి, ఈ ఎమోషన్స్ అక్కడ పెట్టాలి ఊహించుకొని. అప్పుడు ఏమవుతుందంటే, నీ లోపల ఉన్న ఆత్మదేవుడు దానికి స్పందిస్తాడు. ఇది కావాలేమో వీళ్ళకు అని నీ జీవితంలోకి అది సృష్టిస్తా, అది తెచ్చి పెడతారు అని చెప్తున్నారు ఇక్కడ.
అప్పుడు అంతర్ప్రపంచం నువ్వు అలా ఊహించుకున్నప్పుడు నీ భావాలు, ఎమోషన్స్ అక్కడ ఆ ఊహాశక్తికి, ఆ ఇమాజినేషన్ నువ్వు ఎప్పుడైతే పెడతావో నీ అంతర్శక్తి దానికి కావలసిన ఐడియాలను నీకు ఇస్తుంది. లేదా అతను లేదా ఎరుకలో లేనప్పటికీ మనకు ఎరుక ఉన్నా లేకపోయినా ఆటోమేటిక్ గా నువ్వు చేసిన కళ నిజమైపోతుంది అని చెప్తున్నాడు. నువ్వు ఊహించుకుని నీ భావాలు, ఎమోషన్స్ అక్కడ పెట్టినప్పుడు నువ్వు ఎరుకతో ఉన్నా లేకపోయినా నీకు అది జరిగిపోతుంది అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఉద్యోగంలో చేరాలి అని అనుకున్నప్పుడు ఆ ఉద్యోగం మంచి ఉద్యోగం వచ్చింది, మంచిగా అక్కడ వాళ్ళందరూ నాకు సహకరిస్తున్నారు, జీతం ఇస్తున్నారు, జీతం ఎంజాయ్ చేస్తున్నారు, అనుభవిస్తున్నారు, కుటుంబ సభ్యులంతా అనుభవిస్తున్నారు, ఎంతో ఆనందంగా ఉన్నాము. ఈ ఫీలింగ్స్, మనలో ఉన్న భావనలు, మనలో ఉన్న ఎమోషన్స్ అక్కడ పెట్టినప్పుడు ఈ ప్రపంచం స్పందిస్తుంది అనమాట. అక్కడ స్పందించినప్పుడు నీకు అది నువ్వు ఎరుకతో ఉన్నా ఎరుకతో లేకపోయినా నీ జీవితంలోకి నీకు ఉద్యోగం వస్తుంది. అతనికి తెలియకుండానే అంతర్ప్రేరణలో ఆ సంకల్పము లక్ష్యం వైపు అడుగులేస్తాడు. అతని లక్ష్యం నెరవేరేంత వరకు అతని ఇప్పుడు ఏదైతే ఆయన ఉద్యోగం కావాలని లక్ష్యం పెట్టుకున్నాడో అది నెరవేరేంత వరకు నీకు తెలియకుండానే ఒక అదృశ్య శక్తి నడిపిస్తున్నట్లు అతనికి అవగాహన వస్తుంది. ఆ అదృశ్య శక్తి ఎవరో కాదు, మీ అంతర్ ప్రపంచమే అని చెప్తున్నాడు. మీలో ఉన్న దైవ పదార్థమే అని చెప్తున్నాడు. దైవ పదార్థం ఇదన్నమాట ఫస్ట్ ఉదాహరణ మనం తెలుసుకోవాల్సింది. ఇంకా రెండో ఉదాహరణ చెప్తున్నాడు. అంటే ఎలా మనము సంకల్పాలు, లక్ష్యాలు ఏర్పరచుకోవాలి, మన జీవితంలో ఎలా విజయాలు సాధించాలి అనేది మనకు మాస్టర్ ఎగ్జాంపుల్తో సహా ఇక్కడ చెప్తున్నాడు అనమాట. రెండో ఉదాహరణ ఏంటంటే, తల్లి కూతుర్లు మాత్రమే ఉన్నారు అక్కడ. తల్లి కూతుర్లు ఉన్నారు. అమ్మాయి మెడిసిన్ చేసింది. బంధువర్గం పెద్దగా వాళ్ళ పాపం అంటే ఒక కుటుంబంలో తల్లి కూతురు ఉన్నారు. ఆ అమ్మాయి మెడిసిన్ చదివింది. వాళ్ళకు బంధువర్గం పెద్దగా లేదు, బంధువులు ఎవ్వరూ వాళ్ళని పట్టించుకోవడం లేదు. అమ్మాయికి పెళ్లి చెయ్యాలి. ఏం చెయ్యాలి, అప్పుడు ఎలా సంకల్పము లక్ష్యం పెట్టుకోవాలో వాళ్ళకు తెలియడం లేదు. జీవితం పట్ల ఎలా ముందుకు వెళ్ళాలో తెలియడం లేదు. ఇప్పుడేం చెయ్యాలి అంటే, వాళ్ళకు జీవితం అంతా చీకటిగా ఉంది, ఏది అర్థం కావడం లేదు, బంధువర్గం లేదు, పట్టించుకునే వారు లేరు. ఆ అమ్మాయికి ఎలా పెళ్లి చేయాలో ఆ తల్లికి అర్థం కావడం లేదు, జీవితం అంతా చీకటిగా అనిపిస్తుంది. ఇప్పుడేం చెయ్యాలంటే, వీళ్ళకు జీవితంలో గైడెన్స్ ఇవ్వగల వారెవరు అంటే, ఒకరి జీవితానికి మనకు తెలియక ఎవరెవరితో అడుగుతుంటాం గైడెన్స్, ఎట్లా చేయాలి బాబు అని అడుగుతాం. కానీ ఇక్కడ మాస్టర్స్ ఏం చెప్తున్నారంటే, ఒకరి జీవితానికి ఇంకొకరు గైడెన్స్ ఇవ్వవలసిన అవసరమే లేదు. మన జీవితానికి, మనకున్న కష్టాలకు, మనకున్న నష్టాలకు ఇంకొకరి గైడెన్స్ అవసరమే లేదు అని చెప్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ విశ్వపు సంరక్షణలో భద్రంగానే ఉంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఎవరిని గైడెన్స్ అడగవలసిన అవసరం లేదు. విశ్వం సంరక్షణలో అందరూ భద్రంగానే ఉంటున్నారు అని ఇక్కడ మాస్టర్స్ చెప్తున్నారు. మీరు ఈ విశ్వంలో ఏకాకిగా, ఒంటరిగా ఎప్పుడూ లేదు. మీరు ఈ విశ్వంలో ఏకాకిగా లేరు, ఒంటరిగా లేరు. మీరు అన్ని డైమెన్షన్ లోనికి, అన్ని లోకాల్లోకి మీరు అనుసంధానించబడి ఉన్నారు. ప్రతి ఒక్క లోకముతో, ప్రతి ఒక్క డైమెన్షన్ తో మీకు కనెక్షన్ ఉన్నది. మీరు ఏకాకిగా అనుకుంటున్నారు ఇక్కడ ఎవరు లేరు, కానీ మీరు ప్రతి ఒక్క లోకంతో, ప్రతి ఒక్క డైమెన్షన్ తో మీరు అనుసంధానించబడి ఉన్నారు. మీరు శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడే మీకు ఏ డైమెన్షన్ లో, ఏ లోకంతో కనెక్టివిటీతో ఉన్నారో మీకు అర్థమైపోతుంది అనమాట. అక్కడ అనుసంధానం. ఇక్కడ మీరు అన్ని డైమెన్షన్ లోకి, అన్ని లోకాల్లోకి, అన్ని డైమెన్షన్ లోకి వెళ్ళగలగాలంటే శ్వాస మీద ధ్యాస ఒక్కటే మార్గము. అందుకే ప్రతిసారి మనకు ధ్యానం నేర్పించారు. మనము ఎవ్వరం ఒంటరి వాళ్ళం కాదు.
మనం ఎప్పుడు అన్ని లోకాలతో మనం అనుసంధానం చేయబడి ఉన్నాము, అన్ని డైమెన్షన్లతో అన్ని లోకాలతో అనుసంధానం చేయబడి ఉన్నాము. ఈ మహాప్రకృతి మనల్ని మర్చిపోవడం కానీ, లేదా వదిలేయడం కానీ, లేదా నిర్లక్ష్యం చేయడం కానీ ఎప్పటికీ చెయ్యదు. మనల్ని ఈ మహాప్రకృతి ఎప్పటికీ వదిలేయదు, ఎప్పటికీ నిర్లక్ష్యం చేయదు అని ఇక్కడ మాస్టర్ చెప్తున్నారు. ఈ సమస్త విశ్వశక్తి మీ చైతన్య పరిణామ వినియోగం కోసం సిద్ధంగా ఉంది. ఈ సమస్త విశ్వశక్తి అంతా మీరు ఎదగడానికే సిద్ధంగా ఉంది. అది ఎప్పుడు మీరు ఎరుకతో ధ్యానం చేసినప్పుడు మీకు అర్థమవుతుంది అని చెప్తున్నారు. ఆ అపరిమితమైన ఆత్మశక్తి గురించి, జీవితంలో సమస్యలను ఎలా ఎదుర్కోవాలి అనే విషయం గురించి, మరి జీవితంలో సంకల్పాలు లక్ష్యాలను ఎలా ఎంచుకోవాలి అనే విషయాలపైన ఈ సేతు విజ్ఞానం గ్రంథాలు మైండ్ పవర్, థాట్ పవర్లలో ఇవ్వడం జరిగింది అని చెప్తున్నారు. అది చదివి ఎంతో మంది జీవితాలు ఆనందమయం చేసుకున్నారని చెప్తున్నారు. ధ్యానము ద్వారా, అంతర్ ప్రయాణం ద్వారా, అంతరంగం నుండి మీరు ఎప్పుడైతే ధ్యానము చేసి మీ లోపలికి మీరు ప్రయాణించినప్పుడు మీ అంతరంగం నుంచే మీరు సమాధానాలు పొందవచ్చు. మీరు వేసిన మీకుండే సమస్యలకు మీరు ఆన్సర్ పొందవచ్చు అని చెప్తున్నాడు. అందుకే మనకు గురువు ఎవరు అంటే ప్రతిసారి ఏంటంటే మీ శ్వాసే మీకు గురువు, మన అంతర్ ప్రపంచమే మనకు గురువు అని చెప్తున్నాడు. ఈ అంతర్ ప్రపంచమే మనకు దైవ పదార్థం. మన ఉన్న ఆ అంతర్ ప్రపంచమే ఆ దైవ పదార్థము, బ్రహ్మ పదార్థము అన్ని మీరు సర్వకాల సర్వావస్థల్లో శ్రీరామ రక్ష మీకు అంటే మీ సర్వకాల సర్వావస్థల్లో మీకు శ్రీరామ రక్ష ఏంటి అంటే మీ అంతర్ ప్రపంచమే అని చెప్తున్నారు. ఇక్కడ అంతర్ ప్రపంచమే అని చెప్తున్నారు. సమస్యకు పరిష్కారం కావాలను లేదా సంకల్పాల లక్ష్యాల కోసం గైడెన్స్ అర్పిస్తూ మీరు ధ్యానంలోకి శ్వాస మీద అంటే మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య మీకు పరిష్కారం కావాలంటే ఆ సంకల్పాల లక్ష్యాల కోసం గైడెన్స్ మీరు అర్థిస్తూ ధ్యానంలోకి శ్వాస మీద ధ్యాసలోకి జారుకోండి అని చెప్తున్నాడు. అంటే ఆ సమస్యను అనుకొని తలుచుకొని మీరు అలాగే శ్వాస గమనిస్తూ ధ్యానంలోకి వెళ్ళిపోండి, జారుకోండి. మీకు ఖచ్చితంగా మీ లోపలి నుంచి మీ కాన్సెప్ట్ వచ్చి తీరుతుంది అని చెప్తున్నాడు. ఐడియాల రూపంలో లేదా ఎవరో ఆధ్యాత్మిక గురువు లేదైనా ఏదో జంతువు మీకు సందేశం ఇచ్చినట్లు మీకు ధ్యానంలో అనిపించవచ్చు. ఒక ఐడియా రూపంలో గాని మీకు ఒక ఆధ్యాత్మిక గురువు లేదా ఒక జంతువు మీకు సందేశం ఇస్తున్నట్లు మీకు ధ్యానంలో అనిపిస్తుంది. లేదా మీరు సహజ అవబోధన అంతర్బోధ ద్వారా కూడా మీకు మీ మైండ్ ద్వారా కూడా మీకు ఐడియా కట్టవచ్చు. లేదా ఆ ధ్యానంలో మీరు కొత్త కొత్త కార్యాలు చేపడుతున్నట్లు కనిపించవచ్చు. ఆ కొత్త కార్యాలని మీరు సంకల్పాలుగా లేదా లక్ష్యాలుగా ఎంచుకోండి. మీకు అక్కడ ఆ ధ్యానంలోనే కొత్త కార్యక్రమాలు చేపడుతున్నట్లు అనిపించినప్పుడు అదే సంకల్పాలుగా లక్ష్యాలుగా ఎంచుకోమని ఇక్కడ మాస్టర్స్ చెప్తున్నారు. మీకు గైడెన్స్ కావాలని మీరు బాగా కోరుకున్నప్పుడు మీకు గైడెన్స్ కావాలని ఈ సమస్య నుంచి నాకు పరిష్కారం దొరకాలని మీరు ఎప్పుడైతే బాగా కోరుకుంటారో మీ కళలు కూడా మీకు సందేశాలు ఇస్తాయి, కళలలో కూడా మీకు సందేశాలు ఇవ్వబడతాయి. కనుక మీరు కళలను కూడా గుర్తు పెట్టుకునే సాధన చెయ్యాలి, కళలను కూడా గుర్తు పెట్టుకునే సాధన చెయ్యండి అని ఇక్కడ మాస్టర్ చెప్తున్నారు. ఇక్కడ ఇంకా మరొక అద్భుతమైన పద్ధతి ఉంది. ఇక్కడ తల్లి కూతుర్లు ఇద్దరు ఇక్కడ చెప్పారు కదా, వాళ్ళ కూతురు మెడిసిన్ చదువుకుంది, బంధువర్గం పెద్దగా లేదు, అమ్మాయికి పెళ్లి చేయాలి అన్నప్పుడు వీళ్ళు ఈ సమస్య నుంచి ఎట్లా బయటపడాలి అన్నప్పుడు ఇక్కడ మాస్టర్స్ ఇచ్చే సలహా ఏంటంటే ఇక్కడ తల్లి కూతుర్లు ఇద్దరు ఊహాశక్తిని ఆశ్రయించవచ్చు. ఆ అమ్మాయికి వాళ్ళిద్దరు తల్లి కూతుర్లు ఇద్దరు వాళ్ళు కూర్చుని ధ్యానంలో ఊహించుకోవాలి మంచి భర్త వాళ్ళకు
దొరికినట్లు అతనితో ఆ అమ్మాయి చాలా సాంసారిక జీవితాన్ని అనుభవిస్తున్నట్లు, ఇంకా అనేక రకాలుగా జీవిత అనుభవాలు వాళ్ళిద్దరు ఎంతో ఆనందంగా ఉన్నట్టు కళలు కనవచ్చు. ఈ కళలు కనేటప్పుడు వీళ్ళు ఇలా ఊహించుకునేటప్పుడు ఖచ్చితంగా పాటించవలసింది ఏంటంటే ఎమోషన్స్, భావాలు దానికి యాడ్ చేయాలి. ఆ ఊహాశక్తి ఊహించుకున్నప్పుడు అవి యాడ్ చేయాలి. ఫీలింగ్స్ అక్కడ ఆ స్పందనలు మేళవించినప్పుడు అది ఆ ఊహాశక్తి ద్వారా ఆ లోపల అంతరంగ ప్రపంచం నుండి బాహ్య ప్రపంచంలో ఆమె ఏమైతే కోరుకుంటుందో అది వాస్తవ రూపము చెందుతుంది. ఆమె తల్లి కూడా తన కూతురికి పెళ్ళైనట్లు, తన కూతురు ప్లస్ అల్లుడితో కలిసి జీవిత అనుభవాలు పొందుతున్నట్లు అనేక రకాలుగా ఇట్లా తల్లి కూతుర్లు కలలు కనాలి. తల్లి కూడా తనకు అల్లుడు వచ్చినట్లు, అల్లుడితో కూతురితో ఎంతో ఆనందంగా గడిపినట్లు, ఇలా అనేక రకాలుగా జీవిత అనుభవాలు పొందాలి అని చెప్తున్నారు. కళలు కనాలి, రకాలుగా కళలు కనాలి. ఇలా చేయడం వల్ల ఆ తల్లి మరియు కూతురు యొక్క మనోశక్తుల నుండి విద్యుత్కాంత ఆలోచన తరంగాలు వెలువడి ఆమె ఎలాంటి వ్యక్తిని తన జీవిత భాగస్వామిగా కోరుకుంటుందో అలాంటి వ్యక్తే ఈ ప్రపంచం అంతా వెతికి మీలో ఉన్న దైవ పదార్థం పట్టుకొని వస్తుంది అని చెప్తున్నాడు అన్నమాట. నువ్వు ఏదైతే కళలు కొంటున్నావో ఆ కళలకు తగినట్లుగా మీ లోపల ఉన్న అంతర్గత స్పందించి ఆ దైవ పదార్థం స్పందించి ఎక్కడ ఉన్నా నీకు పట్టుకొని వస్తుంది అని చెప్తున్నాడు మీలోని. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడు రామదాసు, మీలోని దైవ పదార్థమే మీకు శ్రీరామ రక్ష, తమ్ ఏవ శరణ గచ్చ, అంతర్ ప్రపంచం నన్నే శరణు వేడుము అని చెప్తున్నాడు. మనం శరణు వేడాల్సింది, సరెండర్ అవ్వాల్సింది ఎవరికి? మన ఆత్మకు అని ఇక్కడ రామ్తా మాస్టర్ చెప్తున్నాడు అనమాట. మన ఆత్మకే మనము సరెండర్ అవ్వాలి అని చెప్తున్నాడు. ఇంకోటి మూడవ ఉదాహరణ ఏం చెప్తున్నాడంటే క్యాన్సర్ వ్యాధి సోకిన వ్యక్తికి ఇక అతని వ్యాధి నయం కాదని, క్యాన్సర్ ఉంది అతనికి అందరూ చెప్పారు, అతనికి ఆ అనారోగ్యం బాగుంది అని కృంగిపోతున్నాడు. వైద్య శాస్త్రము ఇంగ్లీషు మెడిసిన్ ప్రకారం, ఇంగ్లీషు మందుల ఇంగ్లీషు అలోపతి ప్రకారం, వైద్య శాస్త్రం ప్రకారం ఇక మందులు నయం చేయలేవని అతనికి బలమైన నమ్మకం ఏర్పడింది. ఏ మందులు ఈయన క్యాన్సర్ ను తగ్గించలేవు అని అతనికి నమ్మకం ఏర్పడింది. ఇక దీనికి పరిష్కారం లేదా అంటే ఇక్కడ మాస్టర్స్ ఇచ్చే సలహా ఏంటంటే, డాక్టర్లు అందరూ చెప్పేశారు ఇతనికి క్యాన్సర్ ఉంది, ఇతను బతకడు అని చెప్పినారు. ఇక్కడ అడుగుతూ ఉన్నారు, మరి ఇట్లా చనిపోతాడన్న వ్యక్తి డాక్టర్లు చెప్పిన క్యాన్సర్ ఉంది చనిపోతాడు అని చెప్తున్నారు, దీనికి ఇంత మార్గం లేదా, అతనికి దీనికి పరిష్కారం లేదు అన్నప్పుడు మాస్టర్లు ఏం చెప్తున్నారంటే, ఆత్మశక్తి అన్నది అనంతమైనది, ఎటువంటి జబ్బునైనా నయము చేసుకోగల శక్తి మన శరీర వ్యవస్థలో సహజ సిద్ధంగానే ఉంది, ఇమిడి ఉంది. తలనొప్పి నుంచి క్యాన్సర్ వరకు ఏ జబ్బైనా నయం చేసుకోగల శక్తి మన శరీర దేహ వ్యవస్థలో సహజ సిద్ధంగా మనకు భగవంతుడు ఇచ్చినాడు, సహజ సిద్ధంగానే ఉంది. మనము ఈ దేహాన్ని ఒక మాంస పిండము అని కాక దేహి అంటే ఆత్మశక్తిగా మనం ఎప్పుడైతే భావిస్తామో ఇలాంటి పరిమిత నమ్మకాలు మనకు ఉండవు. అలోపతి వైద్య శాస్త్రం కూడా, ఈ ఇంగ్లీషు మందులు వాళ్ళు కూడా, అలోపతి మందుల శాస్త్రం కూడా ఈ శరీరాన్ని మాంసపిండంగానే పరిగణించడము చాలా చిన్న విషయం, చాలా హేయం అంటున్నాడు. ఈ వైద్య విధానం దేహాన్ని ఆత్మ కలిగి ఇది అంటే ఈ శరీరాన్ని ఎలా అనుకోవాలి. అలోపతి డాక్టర్లకు కూడా తెలియదు, ఇది ఒక మాంసపిండం అనుకుంటున్నారు. కానీ ఇది ఈ శరీరము ఆత్మకు వాహనము, ఆత్మ కలిగి ఉంటున్న వాహనంగా వాళ్ళు గుర్తించడం లేదు.
అంతర్చేతన మనోశక్తి అపరిమితమైనది. అంతర్చేతన మనోశక్తి అపరిమితమైనది. మహామూల చైతన్యానికి ఎంతటి అనంతమైన శక్తి ఉందో, అంటే విశ్వంలో ఎంత శక్తి ఉందో, మహామూల చైతన్యానికి ఎంత శక్తి ఉందో, ప్రతి ఒక్క పదార్థంలో, ప్రతి ఒక్క మనిషిలో అంతే శక్తి ఉంది అని చెప్తున్నాడు. మనలో కూడా అంతే శక్తి ఉంది అని చెప్తున్నాడు. సర్వ వ్యాధులను, క్యాన్సర్ కానివ్వండి, ఎయిడ్స్ కానివ్వండి, ఎయిడ్స్ తో సహా నయం చేయగల శక్తి ఈ శరీరానికే ఉన్నది. ఏ సమస్యనైనా, ఏ దేన్నైనా నయం చేయగల శక్తి ఈ శరీరానికి ఉన్నది. అలాంటప్పుడు ఫలానా వ్యాధి నయం కాదని మీ వైద్యులు చెప్తే దానిని మీరు ఎందుకు వేదవాక్కుగా భావిస్తారు? డాక్టర్లు చెప్తారు ఈ మనిషి 4 రోజులకు చనిపోతాడు, వారానికి చనిపోతాడు, ఈ జబ్బు నయం కాదు అని చెప్పినప్పుడు మీరు ఎందుకు నమ్ముతారు? మనలో అనంతమైన శక్తి ఉంది. మన ఆ అనంతమైన శక్తిని ఉపయోగించి మనం ఏదైనా సాధించవచ్చు. మీరు అలాంటప్పుడు డాక్టర్లు చెప్పినవి ఎందుకు నమ్ముతారు అని ఇక్కడ చెప్తున్నారు. ఎందుకు విశ్వసిస్తారు? మీ ఆత్మ యొక్క అపరిమితమైన శక్తిని, మీ ఆత్మ యొక్క అపరిమితమైన శక్తిని మీరు నమ్మలేకపోతున్నారు. మీలో ఉన్న ఆత్మశక్తిని మీరు నమ్మలేకపోతున్నారు. మీరు ఇప్పుడు క్యాన్సర్ ఉండే ఆ వ్యక్తి ఆ వ్యాధి నయమైపోయినట్లు, చాలా ఆరోగ్యంగా ఉంటున్నట్లు, రోజువారీ కార్యక్రమాల్లో ఎంతో ఉత్తేజంగా ఉంటున్నట్లు, వివిధ రకాలుగా ఊహాశక్తితో మీరు కదలకనండి. అప్పుడు మీ మెదడు స్పందించి మీ డాక్టర్లు ఊహించని రీతిలో ఆ ఎంజైములు ప్లస్ హార్మోన్లు విడుదల చేస్తుంది. అప్పుడు ఆ వ్యాధి అనేది చాలా ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది అని ఇక్కడ మాస్టర్ చెప్తున్నారు. థాట్ పవర్, శక్తి విజ్ఞానం ఆ గ్రంథాల్లో చాలా ఇలాంటివన్నీ ఉదాహరణలు ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా పుస్తకాలు చూడండి. ఒక 5 నిమిషాలు ధ్యానం చేద్దాం ఫ్రెండ్స్. చేతుల్లో చేతులు పెట్టుకుందాం, కాళ్ళు క్రాస్ చేసుకుందాం, ప్రశాంతంగా కూర్చుందాం. రాంపామాతో చెప్పిన జ్ఞానం మనం మరొకసారి గుర్తు చేసుకున్నాం. శ్వాస మీద ధ్యాస. సంకల్పాలను, లక్ష్యాలను మనం గొప్ప గొప్పగా ఎంచుకోవాలి అని చెప్తున్నాం. రాంపామాతో ఏ జబ్బునైనా నయం చేసుకోగల శక్తి మన ఆత్మ శరీరానికి సహజ సిద్ధంగానే ఉంది అని చెప్తున్నారు. ముందు మనకేది కావాలో అది నిర్ణయించుకొని దానికి మనం ఊహాశక్తితో ఊహించుకొని దానికి మన భావాలు, ఎమోషన్స్ దానికి జత చేసి మనము జత చేసినప్పుడు అక్కడ మన మైండ్ స్పందించి అది మనకు ఇవ్వబడుతుంది అని రాంతా మాస్టర్ చెప్తున్నారు. అది ఎలా అంటే ఒక ఐడియా ద్వారానో, ఒక బొంగు ద్వారానో, ఒక జంతువు రూపంలోనో మనకు ధ్యానంలో కనిపిస్తాయి అని చెప్తున్నారు. లేకపోతే మనకు ఆన్సర్ అనేది కళల రూపంలో కూడా రావచ్చు. అందుకనే కళలు కూడా మనము గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మాస్టర్ చెప్తున్నారు. మన ఆత్మకు ఎంతో శక్తి ఉన్నది అని చెప్తున్నారు. మాస్టర్ అద్భుతమైన మనం చెప్తున్నాం. ఈ ఆత్మశక్తి ద్వారా
మనం సాధించలేనిదంటూ ఏమీ లేదు అని చెప్తున్నారు. అందుకే మనం సరైన సందర్భం వ్యక్తిత్వం, సరైన జీవిత గతనం, మన ఆలోచన మీద ధ్యాస పెట్టమని చెప్తున్నారు. సరైన ఆలోచన చేసినప్పుడు మన జీవితం సరిగ్గా ఉంటుంది అని చెప్తున్నారు. లాస్ట్ 50 సెకండ్స్ అద్భుతమైన ధ్యానం చేస్తుంది. Five, 4, 3, 2, 1, 0. నిదానంగా చేతులు చూస్తూ కలుపుతుంటే నాకు ఈ అవకాశం ఇచ్చిన సోమేశ్వరి మీద చూస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మరొక్కసారి చూస్తున్న వాళ్ళకి, చూడబోయే వాళ్ళకి, పరమ గురుమండలికి, కాంతిలోకవాసులకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. చాలా అద్భుతంగా ఉంది. చాలా బాగుంది.